నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అల్ట్రాసోనోగ్రఫీ అంటే స్కాన్లు చేయించుకోవడం ముఖ్యమా? ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య ఉన్నప్పుడు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దాని రోల్ ఏమైనా ఉందా అనేది వాళ్ళ విషయం. సో అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్స్ ని మనము రెండు విధాలుగా అర్థం చేసుకుందాం. ఒకటేమో డయాగ్నోస్టిక్ టూల్ లాగా, అంటే ఏదైనా సమస్య ఉందా లేదా అనేది కనుక్కోవడానికి ఈ అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్స్ ని వాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి. మీరు ట్రీట్మెంట్ కి వెళ్లే ముందు మీ అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయి, దాన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటారు, అండాశయాల వాల్యూమ్ బాగుందా, బ్లడ్ ఫ్లో బాగుందా, నంబర్ బాగుందా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా, సిస్ట్లు ఉన్నాయా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవాలంటే ఓవేరియన్ రిజర్వ్ స్కానింగ్ ద్వారా ఇవన్నీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫాలిక్యులర్ మానిటరింగ్ కి కూడా వాడతారు. అంటే ఓవులేషన్ ఇండక్షన్ అంటే మందులు ఇచ్చి అండాలు పెంచేటప్పుడు ఏ ప్రొసీజర్ కైనా కావచ్చు, అది టైమ్డ్ ఇంటర్కోర్స్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కి కావచ్చు, అలాంటప్పుడు మందులు ఇస్తున్నప్పుడు రెస్పాన్స్ బాగుందా లేదా, ఓవరీస్ లో అండాశయాల్లో అండాలు పెరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలంటే ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటే మంచిది. ఈ స్కాన్స్ ఎప్పుడు చేయాలి ఏంటి మీ క్లినిషియన్ చెప్తారు, అప్పుడే చేయించుకుంటే ఇచ్చే డోస్, మందుల డోస్ కరెక్ట్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది తేల్చిబట్టి దీన్ని మార్చడం జరుగుతుంది. సో ఈ డోసేజ్ కరెక్ట్ ఉందా లేదా, రెస్పాన్స్ కరెక్ట్ ఉందా లేదా అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా తేల్చడం జరుగుతుంది. నెక్స్ట్ గర్భసంచులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి, సెప్టమ్ యూట్రస్ ఉండొచ్చు, డైడెల్ఫస్ ఉండొచ్చు, అంటే ఏదన్నా పుట్టుకతోటి అబ్నార్మాలిటీ ఉందనుకోండి, అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా చూసుకుంటూ అది కరెక్ట్ చేసుకోవచ్చు. సర్జరీ ద్వారా కొన్నిసార్లు అలా సివియర్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా. ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా ఇది చూసుకోవచ్చు. బ్లడ్ ఫ్లో బాగుందా, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేవి స్కాన్స్ ద్వారా మనం తేల్చుకోవచ్చు. ఈ స్కాన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో. కాబట్టి మీ క్లినిషియన్, మీ డాక్టర్ ఎప్పుడు రమ్మన్నా రావాలి, ఎన్నిసార్లు చేయించుకోమన్నా చేయించుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే ఇచ్చే మందుల డోసేజ్ సరిగా ఉందా లేదా చూడడం జరుగుతుంది. అది కాక ఈ డోసేజ్ తో రెస్పాన్స్ బాగుందా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.